ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి ఎన్నో వారాలు ఎవరు ఈ జయశాలి అనే విషయాన్ని మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం విన్నాం, నేర్చుకున్నాం. మరి ఈరోజు నుండి ఒక క్రొత్త విషయాన్ని మనమందరం కూడా జాగ్రత్తగా విందాం. ఇంతకీ మనందరం కూడా కలిసి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్న ఒక అంశం ఏంటండి అంటే, కొత్త అంశం ఏంటండి అంటే, నేటి సంఘాలకు ఆనాటి సంఘము నేర్పిన పాఠం. మళ్ళీ నేటి సంఘాలకు ఆనాడు నేర్పిన సంఘము యొక్క పాఠం. మీకు అర్థమైందా? వాక్య విషయం మరొకసారి. నేటి సంఘాలకు ఆనాటి సంఘాలు నేర్పుతున్న పాఠం అంటే, క్రీస్తు ద్వారా స్థాపింపబడిన సంఘములు అవి కాస్త విస్తరించి ఎన్నో సంఘాలుగా మారాయి. ఎన్నో శాఖలుగా అవి విభజింపబడ్డాయి. అంటే మన భాషలో అర్థం ఏంటండి అంటే, ఒక ఊరిలో ఒక సంఘమే లేదు, అవును కదా? ఒక ఊరిలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. మరొక పల్లెటూరులోని ఎన్నో సంఘాలు ఉంటే మరి నగరములోని ఎన్నో సంఘాలు ఉంటే పట్టణాలలో, మరి పట్టణాల్లోని ఎన్నో సంఘాలు ఉంటే హోల్ సిటీల్లో, ఏమండి? అవునా? అంటే విశ్వ ప్రపంచములో లక్షలు దాటి సంఘాలు ప్రస్తుతానికి ఈ భూమి మీద మనకి కనబడుతున్నాయి. అలాగే మరి ఇప్పుడు ఇన్ని లక్షల సంఘాలకి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటారా? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం ప్రకారము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటే, ఈరోజు మనమందరము కూడా ఒక సంఘముగా ఉన్నాము అంటే, విశ్వ ప్రపంచంలో సుమారుగా 300 కోట్ల మంది దాటి ఉన్నారు ఎన్నో సంఘాలు. మరి ఇన్ని సంఘాల కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారయ్యా అంటే, తన స్వరక్తం ఇచ్చాడు. ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? తన స్వరక్తం ఇచ్చి, ఏమండి, మనలను సంపాదించాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేనినో సాధించాలనుకుంటూ, సంపాదించాలనుకుంటూ ఆ సంపాదన వ్యాపకములో, ఆ సంపాదన వ్యామోహములో పడిపోయిన వారు చాలామంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న ఒక అద్భుతమైన మంచి గుణం ఏంటండి అంటే, పరలోకాన్ని వీడి ఈ పాపిష్టి లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అంటే బలమైన కారణం ఏంటండి అంటే, నశించిపోతున్న వారిని తన స్వరక్తమిచ్చి, తన ప్రాణాలు అర్పించి, ఏమండి, మనలను పాపపు చీకటిలో నుండి క్రీస్తువును ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను నడిపిస్తున్నాడు. అంటే కారణం ఏంటండి అంటే, మనలను తన స్వరక్తమిచ్చి, తన ప్రాణాలు అర్పించి, ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని మళ్ళా మరణాన్ని జయించి జయశాలిగా ఆయన ఉన్నాడు. అంటే తద్వారా మనమందరము కూడా ఒక సంఘముగా ఏర్పరచబడ్డాం. అంటే ఇప్పుడు ఇన్ని సంఘాలకు మూలకారకుడు, విశ్వ ప్రపంచములో ఇన్ని లక్షల సంఘాలకు మూల ఆధారం, విశ్వ ప్రపంచములో ఇన్ని సంఘాలకు ఏమండి పునాది, అవునా?
విశ్వ ప్రపంచములు ఎన్ని సంఘాలకు ప్రాముఖ్యత వహించిన వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమండి? మరి ఇప్పుడు క్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆదిమ సంఘం ప్రారంభమైంది. ఏ సంఘం? ఆదిమ సంఘం. అంటే అర్థం ఏంటండి అంటే, ఆదిమ సంఘము అనే పదానికి అర్థం ఏంటండి అంటే, నూతన నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు వెళ్ళిపోయిన తరువాత ప్రారంభమైన సంఘమే ఆదిమ సంఘం. ఆ ఆదిమ సంఘానికి కూడా ఏం పేరయ్యా అంటే, ఇప్పుడు చెప్పాలి మీరు, ఆదిమ సంఘానికి ఏం పేరయ్యా అంటే క్రీస్తు సంఘము. ఏమంటే ఇంకే సంఘం అనే పేరు పెట్టడానికి ఛాన్స్ లేదు. ఏమండి? ఇప్పుడు అలా ఆదిమ సంఘములో ప్రారంభమైన దేవుని సంఘము, క్రీస్తు సంఘము, ప్రభువు సంఘము ఏమండి ఎన్నో శాఖలుగా, అంటే ఎన్నో రకాలుగా విభజింపబడింది. అది కాస్త సార్వత్రిక సంఘాలుగా కూడా మారాయి. అంటే ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి 9 రకాల, అంటే 9 పట్టణాలలో 9 ఊరుల్లో 9 సంఘాల గురించి, అంటే 7 సంఘాలు, క్షమించండి, 7 సంఘాల గురించి ఒక ప్రత్యేకంగా యోహాను భక్తుడు ఒక ప్రకటన గ్రంథాన్ని ఏమండి ఆయన ద్వారా దేవుడు రాయించాడు. రాయించిన తర్వాత ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ 7 సంఘాలలో మొట్టమొదటి సంఘం అంటే సుమారుగా 2000 సంవత్సరాల క్రితం, ఏమండి 2000 సంవత్సరాల క్రితం సార్వత్రిక సంఘాలు 7 సంఘాలు. అవన్నీ కూడా ఎవరి సంఘాలయ్యి అంటే క్రీస్తు సంఘాలే. కాకపోతే ఒక్కొక్క ఊరిలో క్రీస్తు సంఘం ఉంది. పోరాంలో క్రీస్తు సంఘం ఉంది. గరుగుబిల్లిలో క్రీస్తు సంఘం ఉంది. ఏమండి? పలానా విజయనగరంలో క్రీస్తు సంఘం ఉంది. అలాగే బైబిల్లో కూడా ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి 7 సంఘాల గురించి దేవుడు యోహాను భక్తుడి చేత రాయించడం జరిగింది. మీకు అర్థం అవ్వాలి. ఈ 7 సంఘాలలో మొదటి సంఘం ఆనాటి సంఘమా కాదా? 7 సంఘాలు మనం చెప్పుకుంటున్నాం కదా, మరి ఈ 7 సంఘాలు ఆనాటి సంఘముగా ఉందా లేదా? నోరు లేపండి మీరు. ఈనాటి సంఘం అంటే మనం, ఆనాటి సంఘం లేదా ఆనాడు అంటే ఏనాడు అంటే 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ద్వారా ప్రారంభింపబడిన సంఘాలు ఇప్పుడు 7 సంఘాలు. ఈ 7 సంఘాల్లో మొదటి సంఘం ఏంటయ్యా అంటే ప్రియులారా, ఎఫెసు సంఘం. అంటే ఎఫెసు అనే పట్టణములో ఉన్న సంఘం అని అర్థం. మళ్ళీ ఎఫెసు అనే పట్టణములో దేవుని సంఘం ఉంది. మళ్ళీ ఎఫెసు అనే పట్టణములో క్రీస్తు సంఘము ఉంది. ఎఫెసు అనే పేరు కలిగిన ఊరిలో ఏ సంఘం ఉంది? దేవుని సంఘము ఉంది. మరి ఇప్పుడు ఎఫెసు అనే పట్టణములో ఏ పట్టణం అది? ఏ పట్టణం? ఎఫెసు. ఏమండి? ఎఫెసు అనే పట్టణములో యేసు ప్రభు ద్వారా ప్రారంభమైన సంఘం ఉంది. ఇప్పుడు ఆనాడు ఆ 7 సంఘాలలో మొదటి సంఘం ఎఫెసు సంఘం అయితే, ఆ సంఘము నేడు ఉన్న సంఘాలకు ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది. మళ్ళీ ఆనాటి సంఘముగా పిలవబడుతున్న ఒక ఎఫెసు సంఘం ఈనాటి సంఘాలకు ఒక అద్భుతమైన పాఠాలను నేర్పిస్తున్నారు. ఇంతకీ ఎఫెసు అనే పట్టణములో ఉన్న క్రీస్తు సంఘం, మర్చిపోకండి, ఎఫెసు అనే పట్టణములో ఉన్న క్రీస్తు సంఘము నేడు ఉన్న సంఘాలు ఉంటున్న మనకు ఏ పాఠం నేర్పిస్తుందో జర జాగ్రత్తగా మనం కొద్దిసేపు ఆలోచిద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి.
ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని బైబిల్లో ఉంది. ఏ దూత? ఎఫెసు అను పట్టణములో సంఘపు దూత. మనకు అర్థం అవ్వాలి. ఏమండి? మళ్ళీ ఎఫెసు అనే పట్టణములో సంఘపు దూతకు యోహాను భక్తుడా నీవు ఎలాగూ రాయము అంటున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారయ్య అంటే పరలోకములు ఉన్నారు. మరి యోహాను భక్తుడు ఎక్కడున్నాడంటే భూమి మీద ఉన్నాడు. దర్శనములో దూత ద్వారా సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను భక్తుడితో ఈ మాటలు చెప్తున్నాడు. ఏ మాటలంటే, యోహాను చెప్పండి ప్రభువా, చిత్తం చెప్పండి. యోహాను ఎఫెసు పట్టణం ఉంది కదా, ఉంది ప్రభువా. మరి ఆ ఎఫెసు పట్టణములో సంఘపు దూతకు ఈలాగు రాయము అన్నాడు. అయితే సంఘపు దూత అని చక్కగా దేవుడు యోహాను భక్తుడితో మాట్లాడడం జరిగింది. అంటే ఒక పత్రిక లేదా ఒక లేఖ లేదంటే ఒక విషయం ప్రత్యేకంగా ఒక స్పెషల్గా పరలోకం నుండి దేవుడు దూత ద్వారా మాట్లాడుతున్న మాట ఎవరి గురించి రాయమంటున్నాడు అంటే, ముందు అంటే ఎవరికి రాయమంటున్నాడంటే ఎఫెసు అనే సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడకు దేవుడు ఈ లేఖ లేదా ఈ యొక్క విషయాన్ని రాయు అని ఒక రచయితకి చెప్తున్నాడు దేవుడు. మీకు అర్థమైంది? ఇప్పుడు పోరాము అనే గ్రామములో ఉన్న దేవుని సంఘం ఉంది కదా, ఆ పోరాము అనే గ్రామములో ఉన్న సంఘపు దూతకు భక్తుడా యోహాను ఇలాగు రాయము అని చెప్పాడు దేవుడు. అయితే ఇప్పుడు పోరాము గ్రామములో దేవుని సంఘముగా పిలబడుతున్న మనకు, ఆ సంఘపు దూతగా పిలబడుతున్న నాకు, అంటే సేవకుడు నాకు ఈ యొక్క ప్రకటన గ్రంథం నా గురించి రాయబడింది, నాకు రాయబడింది, మీకు మరీ రాయబడింది. అంటే ఏమని రాయబడిందో, ఎందుకు రాయబడిందో, దేనికోసం ఈ ఎఫెసు సంఘానికి దేవుడు దేనికోసం చెప్పమంటున్నాడో, ఎవరి కోసం రాయమన్నాడో ఇప్పుడు యోహాను భక్తుడి ద్వారా ఆ సంఘానికి తెలియాలి. ఇప్పుడు పోరామని గ్రామములు ఉంటున్న దేవుని సంఘముగా పిలబడుతున్న మీకు ఎఫెసు సంఘములో ఏం జరిగిందో మీకు తెలియాలి లేదా? తెలియాలి. అలా తెలియాలి అంటే మరి మీకు వచ్చి ఎవరు చెప్పాలి? సంఘపు దూత అంటే నేను. అయితే మీకు చెప్పాలి కదా, జాగ్రత్త వినండి. చూడండి ఎంత బాగుంటుంది, చూడండి పదాలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము అన్నాడు దేవుడు. ఎవరితో? యోహాను భక్తుడితో. అయితే ఇప్పుడు ఆ యోహాను భక్తుడు ఈ గ్రంథములో ఉన్న కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలని ఎవరికి రాస్తున్నాడంటే సంఘపు దూతకు రాస్తున్నాడు. అయితే సంఘపు దూతగా ఉన్న సేవకుడు కంపల్సరిగా బైబిల్లో ఉన్న రాయబడిన మాటలన్నీ మీకు చెప్పాలా లేదా? చెప్పాలి. చెప్పకపోతే నేను నష్టపోతాను, మీరు నష్టపోతారు. జాగ్రత్తగా ఉందాం. చూడండి, 7 నక్షత్రములు. ఇందాక 7 సంఘాలు చదువుకున్నాం, 7 సంఘాలు అనుకున్నాం. ఇప్పుడు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు యోహాను భక్తుడు. సూపర్ అండి. మళ్ళా ఇప్పుడు ఈ 7 నక్షత్రాలు ఎవరో, 7 దీపస్తంభములు ఎవరో మనకు తెలియదు. మరి మనకు తెలియాలి అంటే మరలా ఎవరు చెప్పాలి? మనందరికీ ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. మరి దేవుడు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ విషయం నాకు
నేను చదువుతున్న తర్వాత నాకు ముందు దేవుడు చెప్పిన తర్వాత నేను మీకు వచ్చి చెప్పాలి. అవునా కదా? ఏమండి? అయితే ఇప్పుడు ఈ 7 నక్షత్రాలు ఎవరయ్యి అంటే 7 సంఘాలు. మళ్ళీ 7 నక్షత్రాలు ఎవరయ్యి అంటే 7 సంఘములు. అర్థమైపోయింది ఇప్పుడు? 7 ఏమండి? 7 నక్షత్రములు అంటే 7 సంఘాలు అయితే ఈ దూతలు 7 సంఘములు. ఏమండి? 7 నక్షత్రాలు 7 సంఘములు. 7 నక్షత్రాలు 7 సంఘాలకి గుర్తు. అంటే సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే నక్షత్రాలతో పోల్చాడు. అంటే అర్థమేంటి? నక్షత్రంగా మెరవాలి, నక్షత్రంగా ఒక ఆకర్షణంగా ఉండాలి, నక్షత్రం వల్లే చాలా సౌందర్యంగా ఉండాలి సంఘం. మీకు అర్థమైందా? ఇప్పుడు చాలామంది ఇంటి మీద నక్షత్రం పెడుతున్నారు లేదా? రాత్రి అయ్యేసరికి నక్షత్రం చాలా చక్కగా వెలుగుతుంది, మెరుస్తుంది. ఏమండి? అందరినీ ఆకర్షిస్తుంది. ఏమండి? అయితే ఇక్కడ ప్రభువును నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఈ విధంగా తన భక్తి జీవితంలో ఈ నక్షత్రం వలె మెరవాలి అని ఒక భావన మనకి తెలియజేస్తుంది బైబిల్. బాగుంది. అయితే వినండి, ప్రారంభించాడు. అయితే ఇప్పుడు ఈ సంఘం ఏ సంఘం అయ్యి అంటే ఎఫెసు అనే పట్టణములో ఉన్న దేవుని సంఘానికి భక్తుడు అనే యోహాను చెప్తున్న మాటలు జాగ్రత్తగా రండి. ఎఫెసు సంఘం మనకేం నేర్పిస్తుంది అంటే ప్రియులారా, ఎఫెసు సంఘములో సుమారుగా ఏమండి ఒక 4 విషయాలు దేవుడికి నచ్చేవి ఉన్నాయి. వినండి, ప్రారంభిస్తున్నాం. ఎఫెసు సంఘములు ఉన్న ఆ సంఘ క్రైస్తవుల భక్తి జీవితం దేవునికి నచ్చేవి 4 లక్షణాలు, మంచి లక్షణాలు ఎఫెసు సంఘానికి ఉన్నాయి. మళ్ళీ ఏ దేవుడైతే చెప్పమంటున్నాడో ఏంటి, దేవుడు చెప్పమంటున్న మాటలు యోహాను భక్తుడు సంఘానికి చెప్తున్నాడు. చెబుతూ మళ్ళీ ఏమంటున్నాడంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. ఎవరు సంచరిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన సంచరిస్తున్నాడు. మనకు అర్థం అవ్వట్లేదు ఎలా సంచరిస్తున్నాడా అంటే, ఇప్పుడు మనం ఆలోచిస్తే వాక్యము ద్వారే మనకు సంచరిస్తున్నాడు. సంచరించడం అంటే అర్థం ఏంటి? నా దగ్గరికి రావడం, నీ దగ్గరికి రావడం, నీ దగ్గరికి వెళ్ళడం, ఇంకో సంఘానికి వెళ్ళడం. ఆయన రావాలనుకుంటున్నాడు. ఆయన సంచరించువాడు, సంచరిస్తున్న క్రీస్తు చెప్పిన సంగతిని ఏమనగా అని ప్రారంభించాడు యోహాను భక్తుడు. బాగుంది. అయితే ప్రారంభించి చూడండి. అయితే ఇప్పుడు ఎఫెసు సంఘ విశ్వాసులకి మంచి 4 లక్షణాలు, మంచి లక్షణాలు, మంచి గుణాలు 4 ఉన్నాయండి. ఎవరికి? ఎఫెసు పట్టణములున్న దేవుని సంఘానికి. మళ్ళీ ఎఫెసు పట్టణములున్న దేవుని సంఘానికి వారి భక్తి జీవితంలో దేవుడు మెచ్చుకునేవి, దేవుడు ఇష్టపడేవి, దేవునికి నచ్చేవి 4 గుణాలు ఉన్నాయి. ఏంటయ్యే మొదటిదంటే ప్రియులారా చూడండి, నీ క్రియలను వినండి. నీ క్రియలను 1, నీ కష్టమును 2, నీ సహనమును 3, ఏమండి నేను ఎరుగుదును అన్నాడు దేవుడు. ఎన్నయ్యే మనకి? 3 అయ్యాయి. మళ్ళీ చెప్తున్నాను నేను, మళ్ళీ చదువుతాను చూడండి. ఎఫెసు పట్టణములు ఉన్న సంఘానికి యోహాను భక్తుడి చేత దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎఫెసు సంఘమా, ఎఫెసు సంఘం కాదది అంటే ఎఫెసు పట్టణములు ఉన్న దేవుని సంఘం. మర్చిపోకండి. ఏమండి? ఎఫెసు పట్టణములోని దేవుని సంఘమా, క్రైస్తవులారా, మీ క్రియలు 1, 2, మీ కష్టము 2, 3వది మీ సహనము 3, నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే అర్థం ఏంటండి అంటే,
సంఘ విశ్వాసులు చేస్తున్న ప్రతి భక్తి జీవితాన్ని, సంఘము చేస్తున్న ప్రతి వారి యొక్క జీవిత వృత్తాంతాన్ని, క్రైస్తవులు చేస్తున్న క్రైస్తవులు ప్రవర్తిస్తున్న ప్రతి ఆత్మ సంబంధమైన భక్తి సంబంధమైన ప్రవర్తనను ఎవరు చూస్తున్నారంటే సాక్షాత్తు పరలోకమందుంటున్న యేసు ప్రభువారు చూస్తున్నారు. మీకు అర్థమైందా? మరలా చదువుతాం చూడండి. ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘమా, నీ క్రియలంటే పనులు 1, 2 నీ కష్టమును, 3 నీ సహనమును నేనెరుగుదును అన్నాడండి. నేనెరుగుదును అంటే అర్థం ఏంటి? నాకు తెలుసు. ఏమండి? మరి ఇప్పుడు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి 4 మంచి గుణాలు ఉన్నాయని చెప్పారు కదా. అయితే ఇప్పుడు ఎన్ని వచ్చాయి? మనకి 3 వచ్చాయి. ఇంకోటి ఏంటంటే వినండి, ఇంకోటి ఏంటంటే నీవు దుష్టులను సహించలేవనియు. అంటే ఆ రోజు ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రైస్తవులకు ఒక మంచి గుణం ఏంటంటే దుష్టులంటే పడదలకి. దుష్టులంటే అర్థం ఏంటి? దుర్మార్గులు. దుష్టులంటే అర్థం ఏంటి? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికిన వారు. దుష్టులంటే అర్థం ఏంటి? దేవుని మనసును గాయాలు చేసేవారు. ఇటువంటి లక్షణాలు, ఇటువంటి గుణగణాలు కలిగిన మనుష్యులు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి నచ్చేది కాదు అని ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు యేసయ్యే చెప్తున్నాడంటే ఆయన ఎంతగా సంఘ విశ్వాసుల యొక్క జీవిత వృత్తాంతాన్ని, సంఘ విశ్వాసుల యొక్క భక్తి తత్వాన్ని దేవుడు ఎంత జాగ్రత్తగా రీసెర్చ్ చేస్తున్నాడో చూడండి. అంటే పరిశీలన చేస్తున్నాడో మీరు గమనించండి జాగ్రత్తగా. ఈరోజు ఏమంటే జాగ్రత్త ఉందా? ఈరోజు ప్రభువును నమ్ముకున్నాము, ఆ మందిరానికి వెళ్తున్నాము, అయిపోయింది భక్తి అనుకుంటున్న వారు ప్రతి భక్తి జీవిత వృత్తాంతాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు అనే విషయం చాలామందికి తెలియటం లేదు, మర్చిపోతున్నారు పాపం, అర్థం అవట్లేదు. కానీ ఈరోజు ఆనాటి సంఘం ఈనాటి సంఘముగా పిలబడుతున్న మనకు నేర్పిన 4 పాఠాలు ఉన్నాయి. ఈరోజు మనకి 4 పాఠాలు. ఇవన్నీ టపా 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 చెప్పేస్తే మీకు అర్థం కాదు. ఏమండి? నా సంగతి తెలుసు కదా. ఒక్కొక్క ముక్క, ఒక్కొక్క పదాన్ని విడదీసి, వివరించి, విభజించి మీకు అర్థమయ్యే విధంగా చెప్తేనే అమ్మ బాబోయ్. అయితే ఈరోజు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు బైబిల్ చెప్పిందా? అయితే ఆనాటి సంఘాలు లేదా ఆనాటి సంఘములున్న మన అక్కలు, ఆనాటి సంఘములు ఉన్న మన అన్నలందరూ కూడా ఇంత మంచి భక్తి చేశారా? అమ్మ బాబోయ్. అయితే ఆ రోజు అంత మంచి భక్తి చేసినప్పుడు ఈరోజు మేము దేవుని కొరకు ఎందుకు మంచి భక్తి చేయకూడదు అని ఒక పౌరుషం మనకి వస్తుంది, మంట వచ్చేస్తుంది మనకి. ఏమంటే మరి మంట రావాలి, మంట కలగాలి అంటే వాక్యం ద్వారా మనం అందరము కూడా మండింపబడాలి. కిందన మంట బాగా తగిలితేనే పైన పొయ్యి మీద ఉన్న అది ఆహార పదార్థమైనా ఏ కూర అయినా చాలా తొందరగా ఉడుకుతుంది. మంటే తగ్గిపోతే ఉడకదు. అయితే మనకి వాక్యము ద్వారా మంట కలిగితే మనమందరం భక్తి జీవితాలు మండింపబడతాయి. అందుకే ఎఫెసీ పట్టణము మర్చిపోకండి, ఎఫెసీ పట్టణములు ఉన్న దేవుని సంఘములు ఉన్న మంచి గుణాలు ఎన్ని ఉన్నాయి? 4. మీకు అర్థమైందా? 1 మళ్ళీ చెబుతున్నాను మీకు. 1 క్రియలు అంటే పనులు. 2 వారి కష్టం. ఎవరి కష్టం? ఎఫెసీ పట్టణములో క్రైస్తవుల యొక్క భక్తి జీవితంలో వారి దేవుని కొరకు ఎంత కష్టపడ్డారు, సేవకుల విషయంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ కూడా దేవుడు పరలోకం నుండి చూశాడు కనుక, చూసిన విషయాన్ని యోహాను భక్తుడికి చెప్పాడు కనుక యోహాను భక్తుడు ప్రకటన గ్రంథములు ఉన్న సంఘపు దూతకు చెప్తున్నాడు. సేవకుడా
మీకు వందనాలు. ఇదిగో పలానా నువ్వు నడిపిస్తున్నావా సంఘం, ఆ సంఘం అంటే ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘం ఉందే, ఉందయ్యా. ఆ సంఘములను విశ్వాసుల యొక్క ఏమండి వారి ప్రవర్తనను దేవుడి పైనుండి, దేవుడి పరలోకం నుండి చూస్తున్నాడు. చూశాడు కనుకనే వారి గురించి ఈ విషయాలన్నీ కూడా నాకు రాయమని చెప్పాడు. రాశాను, మీకు చెప్పమని చెప్పాడు. సేవకుడా మీకు రాస్తున్నాడు. సంఘపు దూత అంటే సేవకుడే కదా, మరి ఆ సంఘపు దూతగా ఉన్న సేవకుడికి దేవుడు రాయమని చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ విషయాలు నాకు రాయబడ్డాయి. నాకు రాయబడిన విషయాలు మీకు నేను చెప్పాలి. అయితే ఆనాటి సంఘం ఈనాటి సంఘముకుంటున్న మనకు నేర్పిన పాఠాలు 4. ఇంకోటి ఉందండి ఐదవది చెప్దాం, గారపడద్దు. ఏమంటే ఫస్ట్ది ఏంటంటే క్రియలు. అంటే అర్థం ఏంటంటే పనులు. మన గురించి పక్కన పెట్టండి, అసలు మన వరకు తేకండి. అప్పుడే ముందు వారి గురించి బాగా తెలిసిన తర్వాత, అంతే కదండి, వారి భక్తిని బాగా మనం నేర్చుకున్న తర్వాత, వారి యొక్క ప్రవర్తన విధానం పరిపూర్ణంగా మనకు తెలిసిన తర్వాత, అప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది అప్పుడు రావాలి మనకి. ఏమండి చూడండి, క్రియలు, నీ కష్టము, 3 నీ సహనము, ఏమండి నేను ఎరుగుదును. బా సూపర్ అండి మాట. 4వది ఏంటి ఉందంటే నీవు దుష్టులను సహింపలేవనియు. అంటే సంఘములో ఉన్న దుష్టులు, దాని గురించి చెప్తున్నాడు బైబిల్లో. సంఘానికి వచ్చిన దుష్టులు అంటే సంఘానికి కూడా, సంఘములో కూడా ఎవరున్నారంటే, ఎటువంటి వారు వస్తారంటే ఏమండి దుష్టులుగా మారిపోయిన వారు ఉన్నారు అని దేవుడు ప్రకటన గ్రంథములో రాయించేశాడండి. దుష్టులు అంటే మీకు చెప్పాను, మూర్ఖులు, మొండోలు, మొండిగా వాదించిన వారు, దేవుని వాక్యానికి విరోధంగా బ్రతికిన వారు, దేవుని వాక్యం అంటే ఉన్నట్టుగా చెప్తే సహించలేని వారు, దేవుని మనసును గాయపరిచిన వారు. ఈ బ్యాచ్ అంత ఎవరయ్యంటే దుష్టులనే పదానికి మరొక అర్థం ఏంటండి అంటే సాతాను. అంటే సాతాను యొక్క సంబంధులు, ఇంకా చెప్పమంటారా, సాతాను యొక్క పిల్లలు అని అర్థం. అంటే సంఘములో సాతాను గడి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ రోజు ఎఫెసు పట్టణంలోని దేవుని సంఘం ఏం చేసిందంటే, మన సంఘములో, ఈ ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘములో సాతాను యొక్క పిల్లలు కూడా ఉన్నారు, జాగ్రత్త. ఇటువంటి వారు ఉంటే మనం కూడా పాడైపోయే అవకాశం ఉంది. కనుక ఇటువంటి వారిని మనం సహించకూడదు అనే ఒక మంచి గుణగణాలు కలిగింది ఎఫెసు సంఘం. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎఫెసు సంఘం అంటే ఎఫెసు సంఘం కాదు. ఎఫెసు అనే పట్టణములో, ఎఫెసు అంటే ఒక ఊరండి. ఎఫెసు అంటే అర్థం ఏంటి? ఒక ఊరు పేరు. ఆ ఊరిలో ఏ సంఘం ఉంది? ఆ ఊరిలో ఏముంది? దేవుని సంఘం, క్రీస్తు సంఘం, ప్రభు సంఘం ఉంది. మీకు అర్థమైందా? అయితే 4 మంచి గుణాలు ఎవరికి ఉన్నాయంటే, మరలా చెప్తారు, మీరే చెప్పాలి. ఎఫెసు అనే ఊరిలో ఎఫెసు అనే ఊరిలో ఉన్న క్రీస్తు సంఘ విశ్వాసులకి ఈ 4 మంచి గుణాలు ఉన్నాయి. వారు చేస్తున్న పనులు బాగున్నాయి. 2 వారి యొక్క సహనం, వారు మంచి సహనం కలిగిన వారు. 3 చెప్పాలి, మర్చిపోతే ఎలాగా? ఫస్ట్ ఏంటి చూడండి, వారు క్రియలు, మంచి పనులు చేసిన వారు. 2 ఏంటంటే వారు దేవుని కొరకు పడే కష్టం. 3 కష్టమే కాదు, వారిలో ఏముందంటే సహనమే కాదు, సంఘములో ఎవరైనా దుష్టులు లాంటి వారు, సాతాను పిల్లల లాంటి వారు ఉంటే సహించలేని మనసు. 5వది ఏంటంటే వినండి, 5వది ఏంటంటే నువ్వు దుష్టులను సహింపలేవనియు. నెక్స్ట్, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకున్న వారిని పరీక్షించి, చివరికి ఈ సంఘముకున్న ఒక మంచి జ్ఞానం ఏంటండి, వాళ్ళకున్న మంచి తెలివేటండి అంటే, పాస్టర్లు కూడా మీ అపోస్తులము, మీ సేవకులం అంటే మీరేం సేవకులరా అని మీరు సేవకులా కాదా అని వాళ్ళకున్న గుణం ఏంటంటే పరిశీలిస్తున్నారు. అంతే కదా మరి.
శంఖలో బైబిల్ పెట్టుకొని తుర్రు ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు ఈ ఊరు పారిపోయి సువార్త చేస్తున్నాం, దుప్పటి పంచేస్తున్నాం అన్నాడు. అందరూ సువార్త అని పాస్టర్లు కాదు, మర్చిపోకండి. ఏంటి అలాగైతే మళ్ళీ చెప్తాను మీకు, రక్షణ లేనివాడు కూడా క్రైస్తవుడు చేసే ఏమండి మంచి పనుల కంటే ఇంకా మంచి పనులు చేస్తాడు. ఎవరు? రక్షణ లేనివారు, ప్రభుని నమ్మలేనివారు, ఒక పక్క విగ్రహారాధికులు, వీడి ఒక పక్క అన్యజనులు కూడా క్రైస్తవుల కంటే దానాలు చేసేవారు ఉన్నారు, క్రైస్తవుల కంటే ధర్మాలు చేసేవారు ఉన్నారు, క్రైస్తవుల కంటే ప్రేమ చూపించేవారు ఉన్నారు, క్రైస్తవుల కంటే చెప్పాలి ఆదరించేవారు ఉన్నారు. మీకు అర్థమైందండి? 2 దుప్పట్లు పంచగానే మేము కొనేసాము పంచేసాం, ఇది ఎవరికి కావాలి? మీకు అర్థమవుతుందా? ఏమండి అంటే అపోస్తలులు కాకయే మేమే అపోస్తులము అన్నవారు ఏమండి అలా ఎవరైతే చెప్పుకుంటున్నారు మేము అపోస్తలులం అంటే అర్థమైంది దేవుని సేవకులము అని చెప్పుకున్న వారిని పరీక్షించి ఏమండి ఏం చేస్తున్నారండి? పరీక్షించి అంటే మన భాషలో ఏంటంటే పసి కొడుతున్నారు. ఈ నిజంగా పాస్టరా కాదా? వీడు దొంగ పాస్టరా మంచి పాస్టరా? ఏంటి బుక్కడకు వచ్చిన పాస్టరా లేకపోతే ఏంటి వాక్యం బోధించే సేవకుడా, వాక్యాన్ని బోధించే సేవకుడా, బువ్వ కోసం వచ్చే సేవకుడా? ఇలా ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘ విశ్వాసులు ఏమిటి సేవకులు ఎవరు కాదో వారు పసికడుతున్నారు. మరలా చెబుతాను చూడండి, ఫస్ట్ నుండి ముగిస్తాను. నీ క్రియలను, ఇవన్నీ మళ్ళీ మీకు వివరం చెప్తాను. నీ క్రియలను 1 లెక్క పెట్టుకోండి, 2 నీ కష్టమును, 2 3 నీ సహనమును, ఏమండి 3 4 ఏమండి నీవు దుష్టులను సహింపలేవనియు. ఎవరు సహించలేరు? సంఘం. 4 అయ్యి ఏమండి 4 అయ్యి ఎవరు సహించలేరు? సంఘాలు, సంఘ విశ్వాసులు. అంటే సంఘ విశ్వాసులు దుష్టులను కూడా సహించలేకపోతున్నారంటే వాళ్ళు ఎంత మంచి భక్తి చేస్తున్నారో చూడండి. 4 5వది ఏంటండి అంటే ఏంటి అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకున్న వారిని పసికట్టి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. అదిగో అంటే సేవకులు కాదు వారు, సేవకులమని వారు అబద్ధమాడుతున్నారు అని ఎవరు కనుగొన్నారు తెలుసా? ఎవరు తెలిసిపోయింది? సంఘానికి తెలిసిపోయింది. ఏ సంఘం అది? క్రీస్తు సంఘం. వినండి, క్రీస్తు సంఘం. ఆ క్రీస్తు సంఘం ఏ ఊరిలో ఉంది? ఏ పట్టణంలో ఉంది? అది ఎఫెసు పట్టణం. చూసారా? అంటే 5 లక్షణాలు కలిగిన సంఘముగా పిలువబడింది ఎఫెసు సంఘం. ఇది మీకు పరిచయం. ఏమిటి ఇది మీకు పరిచయం? అంటే పరిచయం అంటే అర్థం ఏంటి? ఇదిగో పలానా పట్టణములో లేదా ఎఫెసీ పట్టణములో దేవుని సంఘము ఉంది, మీకు పరిచయం. 2వది ఏం చెప్పాను? అయితే ఎఫెసీ పట్టణంలో ఆ దేవుని సంఘం ఎలా ఉంది అంటే ఏమిటి? ఆ సంఘం గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే వాళ్ళ క్రియలు దేవుడు చూస్తున్నాడు, వారికి సహనం ఉంది, ఏంటి వారు నిజంగా దేవుడి కొరకు కష్టపడే మనసు ఉంది. 4వది దుష్టులంటే వారికి నప్పదు. 5వది ఎవరైతే మేము సేవకులమే, మేము కూడా పాస్టర్లమే అనుకుంటున్న వారిని పసికట్టి వారు అబద్ధికులు అని తెలుసుకున్నారు. అంటే ఈ 5 గుణాలు కలిగిన వారు ఏంటి ఎఫెసీ పట్టణములో ఎఫెసీ పట్టణములో ఉన్నారు సంఘం. ఎన్ని? 5. ఇంకోటి ఉంది 6 చూడండి. 6 చూడండి. చూడండి, నీవంటే ఎవరు? మళ్ళీ సంఘం. వెరీ గుడ్. ఏంటి నీవంటే ఎవరు? సంఘం. సంఘముగా ఉన్న నీవు సహనము కలిగి వినండి, నా నామము నిమిత్తము అంటే యేసు అను నామము నిమిత్తము భారము భరించి. 6వ గుణం భారము భరించి అంటే అర్థమేంటి? అర్థమేంటి? అయ్యో మేము క్రీస్తుని ఎరిగాం, క్రీస్తుని తెలుసుకున్నాం, క్రీస్తు సంఘముగా మార్చబడ్డాం, పాపాన్ని వదులుకున్నాం. అయితే ఈరోజు మేము కూడా మాకు ఒక భారం ఉంది, మాకు ఒక బాధ్యత ఉంది అని ఆ సంఘానికి ఉన్న ఎన్నో గుణం?
ఆరవ గుణం మర్చిపోకండి. ఆరవ గుణం ఏంటండి అంటే, మరలా చెబుతున్నాను, నీవు భారము కలిగి, ఏమండి, నా నామము నిమిత్తం భారము కలిగి, ఏమండి, భారము భరించి అలయలేదని, అంటే అలసిపోలేదని నేను ఎరుగుదును అన్నాడు మన ప్రభువు యేసుక్రీస్తు. ఎన్ని గుణాలు చెప్పండి ఇప్పుడు? 6 గుణాలండి. అంటే 7 సంఘాలు ఉన్నాయి కదా బైబిల్లో. అంటే 7 ఊర్లు ఉన్నాయండి. 7 ఊర్లు ఉన్నాయి. ఏమండి, 7 ఊర్లు ఉన్నాయి. ఆ 7 ఊర్లలో 7 సంఘాలు. పోరం ఒక సంఘం, పులుగుమి ఒక సంఘం, గరుగుబిల్లు అలగమాట. మీకు అర్థమైంది ఇప్పుడు? ఇన్ని సంఘాల్లో దేవుడు ఏ సంఘం గురించి మనకి ముందు పరిచయం చేస్తున్నాడంటే, ఎఫెసు సంఘము గురించి మనకి పరిచయం చేస్తున్నాడు. ఏంటి పరిచయం చేశాడంటే, ఎఫెసు సంఘ విశ్వాసాలందరూ కూడా ఎలా ఉన్నారంటే, లేదా ఎఫెసు సంఘం అందరూ కూడా ఎలా ఉన్నారంటే 6 లక్షణాలు కలిగి ఉన్నారు. ఎన్ని? 6. ఈ 6 కూడా మీకు 6 వారాలు చెప్తాను. ఏమండి, ఈ 6 లక్షణాలు కూడా మీకు 6 వారాలు చెప్తే కానీ, అయ్యో బాబోయ్, అయితే ఆ సంఘం వినండి, ఆ సంఘం ఈరోజు మాకు నిజముగానే మాకు మంచి పాఠం నేర్పించిందా? అయితే ఆ రోజు 6 గుణాలు కలిగిన సంఘం 6 గుణాలు మాకు పాఠం నేర్పించినప్పుడు మేమెందుకు ఉండలేము? మేము కూడా ఉండాలి అని ఒక మంచి విశ్వాసం మనలో ఏర్పడుతుంది. మనకి మంచి విశ్వాసం కలిగి ఉంటాం. ఏమండి, వెంటనే చెప్పుకొని వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. కనుక మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎఫెసు అనే పట్టణం ఈ విశ్వ ప్రపంచంలో ఉంది, ఈ భూమి మీద ఉంది. ఆ ఎఫెసు అనే ఊరిలో దేవుని సంఘం ఉంది. ఆ దేవుని సంఘానికి 6 గుణాలు ఉన్నాయి. ఈ 6 గుణాలు ఏంటో ఒక గుణం వచ్చే వారం విందాం, 2వ గుణం ఆ పై వచ్చే వారం విందాం. మీరు మర్చిపోకండి, ఓకేనా? కనుక మరి ఇప్పుడు పరిచయం మనకు అర్థమైంది. కనుక ఏమండి, దేవుడు ఆ సంఘము గురించి ఒక ప్రత్యేకంగా, ఒక స్పెషల్గా, ఏమండి, యోహాను భక్తుడికి దర్శనములో దేవుడు చెప్తున్నాడు, ఈ విషయాలన్నీ రాయించమంటున్నాడు. రాయించి వినండి, ఎఫెసు పట్టణములో ఉన్న ఆ సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారో, ఎఫెసు సంఘానికి ఎవరు సేవకుడు ఉన్నాడో ఆ సేవకులకి ఏమండి ఈ వాక్యం రాసి చెప్పు అన్నాడు దేవుడు. అయితే ఇప్పుడు ఎఫెసు పట్టణములో మన సంఘం ఉందా? లేదా స్మరణ అనే సంఘం గల మన సంఘం ఉందా? లేదా ఫిలదెల్ఫియా పట్టణంలో ఉన్న సంఘముగా మన సంఘం ఉందా? ఇవన్నీ మనం ఆలోచించవలసిందే. ఈ చిన్న చిన్న మాటలు కాదు ఇవి. చాలా మీకు చదువు లేకపోయినా ఏమండి, మీకు చక్కగా అర్థమయ్యే భాషలోని చెప్తాను. మళ్ళీ చెప్తాను ముగించే ముందు. ఎఫెసు అనే పట్టణంలో ఏమండి ఏ సంఘం ఉంది? క్షమించండి, ఎఫెసు అనే పట్టణం ఏ సంఘం? అది ఎఫెసు అనే ఊర్లో ఏ సంఘం ఉంది? దేవుని సంఘం, లేదు క్రీస్తు సంఘం. ఏమండి, ఆ క్రీస్తు సంఘానికి ఎన్ని గుణాలు ఉన్నాయి? 6 గుణాలు. ఏమండి, 6 గుణాలు. ఈ 6 గుణాలు వచ్చే ఆదివారం మనం ప్రారంభించుకుందాం. కొద్దిగా బేగే రండి. ఏమండి, ఈరోజు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం, ఓకేనా? ప్రేమగల తండ్రి, మంచి దేవ, అలుపులము ఎందుకు పనికిరాని బలహీనం తండ్రి, ఆనాటి సంఘాలు ఈనాటి సంఘాలకు నేర్పుతున్న పాఠం ఏంటో ఈ పరిచయ భాగంగా కొన్ని విషయాలు మాకు నేర్పించారు. మీకు వందనాలు తండ్రి. పరిచయం మాకు అర్థమైతే పాఠము కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మాకు బాగా నేర్పించండి. మేము కూడా అలానే ఉండాలి. ఆనాటి సంఘాలు ఏ పాఠాలైతే మాకు నేర్పిస్తున్నాయో ఆ పాఠాల ప్రకారం మేము కూడా అయ్యా ఉండాలని ఆశపడుతున్నాం. సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.